ఇప్పటి వరకు మనం అన్ని వాటి గురించి తెలుసుకున్నాం. సో మనం ఈరోజు తెలుసుకున్న లెసన్ ఏంటంటే హరప్పా నాగరికత. ఏంటండి హరప్పా నాగరికత? సో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నాగరికత అనేది మనకి మెసపటోమియాలో అయితే ప్రారంభమైందండి. మెసపటోమియాలో అయితే మనకి మొట్టమొదటిసారిగా నాగరికత ప్రారంభమైంది. హరప్ప నాగరికత అయితే ఇండియాలో ప్రారంభమైందండి. 1921లో అయితే హరప్ప నాగరికత అయితే కనుగొన్నారండి. ఇప్పటికైతే ఈ ఇండియాలో హరప్ప నాగరికత కనుగొని ఇప్పటికే 103 సంవత్సరాలు అయితే అవుతుందండి. ప్రస్తుతం హరప్ప నాగరికత గురించి అయితే తెలుసుకుందాం. సో ఇది మన ఓవరాల్ ఇండియా అండి. ఈ ఓవరాల్ ఇండియాలో హరప్పా ఒకప్పుడైతే ఇలా, ఇది మనకు తెలిసిన ఇండియా. ఒకప్పుడు ఇలా కూడా ఉండేది కాదండి, ఇది ఇలా ఉండేది ఒకప్పుడు ఇండియా. సో హరప్పా నాగరికత అనేది ప్రస్తుతం ఈ ప్రాంతంలో, అంటే ఇప్పుడు ప్రజెంట్ పిలువబడుతున్న పాకిస్తాన్ దేశంలో అయితే ఉందండి ఈ యొక్క నాగరికత అయితే. ఒకప్పుడు ఇది ఇండియాలో పార్ట్ అండి ఇది. సో హరప్పా నాగరికత అయితే ఇలా విస్తరించి ఉందండి హరప్పా నాగరికత. ఈ హరప్పా నాగరికత ఎలా ప్రారంభమైంది ఏంటనేది అయితే ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. 1921 సంవత్సరంలో అండి, 1921 సంవత్సరంలో సర్ జాన్ మార్షల్ హరప్పా దగ్గర, ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ దగ్గర హరప్పా అనే ఒక ప్రాంతంలో అయితే తవ్వకాలు చేస్తున్నారండి. ఏంటండి త్రవ్వకాలు. ఈ త్రవ్వకాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక భూమి అనేది కొంగడం జరిగిందండి. ఆ భూమి కొంగితే ఒక నాగరికత అనేది బయటపడిందండి. ఈ పిక్చర్లో చూస్తున్నట్టుగా నాగరికత బయటపడింది. అప్పటి వరకు వాళ్ళకి అర్థం కాలేదు, ఏంటి ఇవన్నీ బయటపడుతుందని చూస్తుంటే ఒక నాగరికత అయితే బయటపడిందండి. ఇది హరప్పా ప్రాంతంలో అయితే లభ్యమైంది కాబట్టి దీన్ని హరప్పా నాగరికత అంటారు. దీనికి మరో పేరు ఏంటంటే సింధు నాగరికత అని కూడా అంటారండి. రెండు ఒకటే. ఎందుకంటే సింధు నది అనేది భారతదేశం నుంచి ఇలా పాకిస్తాన్ మీద వెళ్తుంది కాబట్టి ఇక్కడ హరప్పా ప్రాంతంలో అయితే ఉంది కాబట్టి ఈ సింధు నది ఒడ్డున ఉంది కాబట్టి సింధు నాగరికత అని కూడా పిలుస్తారండి. సో ఈ యొక్క నాగరికతని 1921లో అయితే కనుగొన్నారండి ఈ యొక్క నాగరికతని. ఈ యొక్క నాగరికత కనుగొన్న తర్వాత ఏమైందండి, ఇది పాకిస్తాన్లో ప్రస్తుతం ఈ యొక్క నాగరికత అనేది కనుగొనడం జరిగింది. ఇందులో మనకి ఈ యొక్క విస్తరణ ఎలా ఉంది ఏంటనేది తెలుసుకుందాం అండి. సో ఇండియా అనేది ఒకప్పుడు ఇలా ఉండేదండి ఇండియా. సో ఇంత పెద్ద భారతదేశం ఒకప్పుడు, అంటే అన్ని దేశాలు కలిసి ఉండేవి, ఇప్పుడైతే లేవన్నీ. సింపుల్గా అయితే మన ఇండియా అనేది ఇలా ఉంటుందండి. ఇది ఇప్పుడు ఇండియాలో ఈ పాయింట్ అంటే ఇది పాకిస్తాన్ ప్రాంతం ఉంది. సో హరప్పా నాగరికత అయితే ఇక్కడ ఉంది. ఈ హరప్పా నాగరికత పాకిస్తాన్లో పశ్చిమ పంజాబ్, అంటే ఇండియాలో ఉన్న పంజాబు, పాకిస్తాన్లో పంజాబ్ ఇలా ఉంటుందండి, పెద్ద పంజాబు. సో ఇటు ఈ పంజాబ్, ఇండియాలో సగం పంజాబు, పాకిస్తాన్లో పంజాబ్ కలిపి ఒక పెద్ద రాష్ట్రం పాకిస్తాన్ మన దేశంతో కలిసి ఉన్నప్పుడు ఒకప్పుడు. సో ప్రస్తుతం అయితే పాకిస్తాన్ దేశంలో ఉన్న పంజాబ్ ప్రావిన్స్, అంటే పంజాబ్ ప్రాంతంలో, పంజాబ్ రాష్ట్రంలో ఉందండి ఈ యొక్క నాగరికత. అలాగే హరప్పా సంస్కృతి పంజాబ్లో కొన్ని ప్రాంతాలు విస్తరించి ఉంది. ఒకటి వచ్చేసరికి గుజరాత్, రెండు వచ్చేసరికి పంజాబ్, మూడు వచ్చేసరికి రాజస్థాన్, నాలుగు వచ్చేసరికి ఉత్తరప్రదేశ్, ఐదోది వచ్చేసరికి పంజాబ్. ఈ యొక్క ప్రాంతాల్లో అయితే విస్తరించి ఉందండి. ఇది
ఇక్కడ వరకు విస్తరించి ఉందండి. ఇది ఈ హరప్పా సంస్కృతి. అలాగే ఉత్తర భాగంలో, అంటే భారతదేశ ఉత్తర భాగంలో జమ్మూ కాశ్మీర్, భారతదేశ ఉత్తర భాగంలో ఉన్న జమ్మూ కాశ్మీర్, తర్వాత నర్మదా నది సంగమ ప్రాంతం, నర్మదా సంగమ ప్రాంతంలోను, అలాగే పాకిస్తాన్లో ఉన్న బెలూచిస్తాన్ అనే ఓ దేశం ఉందండి. ప్రజెంట్ అది ఒక ప్రాంతం పాకిస్తాన్లో. ఆ బెలూచిస్తాన్ ప్రాంతంలో ఒకటి. అలాగే మక్రాన్ తీరం వరకు ఉందండి. అలాగే మీరట్ నుంచి హరప్పా నాగరికత అయితే విస్తరించి అయితే ఉందండి. ఈ యొక్క హరప్పా నాగరికత చెప్పాలంటే గుజరాత్ నుంచి అలా పాకిస్తాన్ దేశం మీదుగా, పాకిస్తాన్ బెలూచిస్తాన్ నుంచి అలా పశ్చిమ పంజాబ్, అలాగే ఇండియాలో జమ్మూ కాశ్మీర్, ఇటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వరకు అయితే హరప్పా నాగరికత అయితే ఇలా విస్తరించి అయితే ఉందండి. ఇది ఈ యొక్క నాగరికత ఇలా విస్తరించి అయితే ఉందండి హరప్పా నాగరికత. దీని యొక్క విస్తీర్ణం వచ్చేసరికి 1,299,600 చదరపు కిలోమీటర్లండి హరప్పా. ఈ ప్రాంతం పాకిస్తాన్ కంటే, ఈజిప్ట్ కంటే, మెసొపొటేమియా కంటే పెద్దదండి. అలాగే ఇప్పుడు హరప్పా నాగరికత సంబంధించిన విషయాలైతే తెలుసుకుందాం. మన భారతదేశంలో హరప్పా నాగరికత గురించి అయితే కొన్ని వివరాలు అయితే ఉన్నాయండి. అదేంటంటే హరప్పా నాగరికతలో మనకి 1000 కేంద్రాలు అయితే ఉన్నాయండి. ఎన్నండి 1000 కేంద్రాలు అయితే హరప్పా నాగరికతలో అయితే కలవు. ఆ తర్వాత హరప్పా నాగరికతలో బాగా ముఖ్యమైనది ఏంటంటే మొహంజదారో అండి. హరప్పా నాగరికతలో ముఖ్యమైనది ఏంటంటే మొహంజదారో అంటే మృతుల దిబ్బ అని పేరండి. మృతుల దిబ్బ. మొహంజదారో అంటే మృతుల దిబ్బ అని పేరండి. హరప్పా సంబంధించిన నగరాలు. హరప్పా నగరాల్లో ఒకటి హరప్పా, మొహంజదారో, మూడోది వచ్చేసరికి బాన్హుదారో, నాలుగోది వచ్చేసరికి లోథాల్, ఐదోది వచ్చేసరికి కాళీబంగన్. సో హరప్పాలో ఉండే నగరాలండి ఇవి. అలాగే ఆరోది వచ్చేసరికి బనవాలి నగరం. అండి. సో ఈ యొక్క నగరాలు అనేవి 6 ప్రధానమైన నగరాలు అయితే హరప్పా నాగరికతలో అయితే కలవండి. 6 ప్రధాన నగరాలు అయితే మనకి హరప్పా నాగరికతలో అయితే కలవు. సో వీటి గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందామండి. సో ఎప్పటికప్పుడు ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. గ్రూప్ 2 కాకుండా అన్ని పోటీ పరీక్షల వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతాయి, ఇంక్లూడింగ్ యూపీఎస్సీ సిలబస్తో సహా. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరు కూడా స్కిప్ అవ్వకండి. థ్యాంక్ యూ.